బెనిఫిట్ లేదా పుష్ప 2 ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పదంటున్న సినీ వర్గాలు. పుష్ప చేసినటువంటి మోసం చూడు. ఒక పుష్ప ఎంతమందిని సంబంధించినటువంటి పెద్ద పెద్ద షోలకి ముప్పు వచ్చిందో చూసుకోవచ్చు. పుష్ప 2 ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పదంటున్న సినీ వర్గాలు, ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపు లేకుంటే కష్టమే అంటున్న నిర్మాతలు. ప్రభుత్వం అనుమతులతో పుష్ప 2 జోరు, ప్రత్యేక ప్రదర్శనలు, అదనపు షోలు, రేట్ల పెంపుతో 280 కోట్ల అదనపు వసూళ్లు. సర్కారు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. బెనిఫిట్ షో ప్రభావం మిగతా ఆటలపై పడి కొన్నేళ్లు థియేటర్ మూసేయాల్సిన పరిస్థితి ఎగ్జిబిటర్లు, సినిమా హాళ్ల యాజమాన్యాలు కూడా చెప్తా ఉన్నాయి. సర్కారు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి ఒక పక్కన సినిమా హాళ్ళు అలాగే ఎగ్జిబిటర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే, సినిమాలు తీసినటువంటి డైరెక్టర్లు కావచ్చు, సినిమాలో యాక్ట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి నిర్మాతలు కావచ్చు, ప్రొడ్యూసర్, వీళ్ళందరూ కూడా బెనిఫిట్ షోల మీద ఆధారపడి ఉంటారు. బెనిఫిట్ షోల మీద 280 కోట్ల అదనపు వసూలట. ఏది పెంపు చేస్తే టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలు వేస్తే టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలు వేస్తే 280 కోట్లు. అంటే సినిమా తీసిన దానికంటే ఎక్కువ బడ్జెట్ 1-2 రోజుల్లోనే వచ్చేటువంటి అవకాశం బెనిఫిట్ షోలతో, టికెట్ల రేట్లతో పెంచడంతో. సో దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కారు అంగీకరించట్లేదు కదా. మొన్న జరిగినటువంటి పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలో జరిగినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న కరాఖండిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం, ఎట్టి పరిస్థితుల్లో మీరు తల కిందికి కాలు పైకి పెట్టినప్పుడు కూడా ఈ టికెట్ రేట్లను పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. సో ఆ దిశగా మళ్ళీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ నుంచి. ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి కావచ్చు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి మళ్ళీ ఒకసారి విన్నవించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి అవకాశం ఇవ్వండి, ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ సినిమా కావచ్చు, విక్టరీ వెంకటేష్ సినిమా కావచ్చు, ఇటువంటి కొంతమంది ఒక 4-5 భారీ బడ్జెట్ తోటి తెరకెక్కించినటువంటి చిత్రాలు, తెలుగు చిత్రాలు ఉన్నాయి. వాటికి అనుమతి ఇవ్వాలి బెనిఫిట్ షోలకి. అలాగే టికెట్ రేట్లు పెంచుకునేందుకు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కనుక మళ్ళీ ప్రభుత్వం కిందికి దిగి ఈ బెనిఫిట్ షోలకు మిగతా సంబంధించినటువంటి టికెట్ రేట్లకు కనుక అనుమతి ఇచ్చినట్టయితే దీంట్లో ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు, ఏదో విధంగా సినిమా ఇండస్ట్రీకి లాలుచి పడిందన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దయచేసి మొన్న జరిగినటువంటి ఆ సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రేవతి మరణాన్ని, అలాగే రేవతి యొక్క కొడుకు యొక్క పరిస్థితిని ఒకసారి గమనించి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. సో వాళ్ళకు వచ్చాడు మీరు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఇవాళ పెట్టి ఎవరు తీయమని చెప్తా ఉన్నారు? వీడు పుష్ప అనేటోడు 300 కోట్ల రూపాయలు అట పారితోషికం, 300 కోట్ల రూపాయలు. దాంట్లో ఉన్నటువంటి మెసేజ్ లేదు, పాలు లేదు. జనాన్ని, యువతను ఏ విధంగా ఆ గంధపు చెక్కలో ఎర్రచంద్రం ఆ వైపు ఎట్లా లాక్కెళ్ళాలన్నటువంటి ఒక దరిద్రమైనటువంటి మెసేజ్ని ఆ సినిమా ద్వారా ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు మూత్రం పోయేటువంటి ఒక స్విమ్మింగ్ పూల్లో మూత్రం పోసి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను కించపరచడం, రాజకీయాలని ఒక సెల్ఫీ, ఒక ఫోటో ఇవ్వకపోయినట్టయితే ఒక ముఖ్యమంత్రి మార్చేటువంటి ఒక సంస్కృతి తీసుకొచ్చి ఆ సినిమాలో ఒక అడ్డదిడ్డమైనటువంటి కథతో తెరకెక్కించినటువంటి చిత్రానికి ఈయన 300 కోట్ల రూపాయల పారితోషికం. మళ్ళీ దీనికి వెంబడి టికెట్ల రేట్లు ఒక్కొక్కటి 1200, 1300 రూపాయలు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాల అనుమతి. ఒక దుర్మార్గమైనటువంటి ఈ చర్య. దీంతో ఇప్పటికీ సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా మాత్రం ప్రయత్నాలు చేయదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను, టికెట్ రేట్లు పెంచడం కోసం, అలాగే బెనిఫిట్ షోలకు. సో చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందనేది. అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో సీఎంను కలిసిన సినీ ప్రముఖులు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు గురించే ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఎందుకు అంటే సంక్రాంతికి పలు సినిమాలు రాబోతున్నాయి. బెనిఫిట్ షోల ద్వారా ఆ సినిమాలు భారీగా అదనపు కనెక్షన్లు రాబట్టుకునే అవకాశాలున్నాయి. పుష్ప 2 సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపు కారణంగా అదనంగా 280 కోట్లు వచ్చాయి. అందుకే త్వరలో విడుదల కానున్న పెద్ద సినిమాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకోవాలని పరిశ్రమ పెద్దలు ప్రయత్నించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు ఉండవు అని ప్రకటించడంతో వారంతా నిరాశకు గురయ్యారు. పైకి చిన్న సినిమాని చెబుతున్నప్పటికీ సీఎంతో సమావేశమైనప్పుడు దీన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం టికెట్ల రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల పేద, మధ్యతరగతి ప్రేక్షకులపై భారం పడుతుందని, పెద్ద సినిమాలు ఎక్కువ డబ్బు పెట్టి చూసినా ప్రేక్షకులు ఇతర సినిమాలకు రాకపోవడంతో థియేటర్లకు కొన్ని రోజులుగా మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక టికెట్ ధరలతో ప్రదర్శించిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో టికెట్ ఎంతైనా కానీ జనాలు పెట్టి కొనుక్కోవడం జరిగింది. ఇప్పటి వరకు సినిమా చరిత్రలోనే ఎక్కువగా డబ్బులు పెట్టి టికెట్ రేట్లు 1400, 1300 పెట్టినటువంటి చరిత్ర పుష్ప 2 సినిమాకే ఉన్నది. ఇప్పటివరకు సినిమా చరిత్రలోనే పుష్ప 2.
ధరల పెంపులకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజు పంట పండింది. ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. తొలి రోజే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల వసూలు రాగా అందులో మెజార్టీ వాటా బెనిఫిట్ షోల ద్వారా వచ్చింది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు కలిపి సుమారు 1300 స్క్రీన్లు ఉండగా 1000 స్క్రీన్లలో పుష్ప 2 చిత్రం విడుదలైంది. దాదాపు 800 స్క్రీన్లలో బెనిఫిట్ షోలను ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో 3, ఏపీలో మల్టీప్లెక్స్ల్లో 3, సింగిల్ స్క్రీన్లలో 2 బెనిఫిట్ షోలకు ప్రభుత్వాలు అనుమతించాయి. సగటున ప్రతి స్క్రీన్లలో 2 షోల చొప్పున లెక్క వేసిన 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 1600 వరకు బెనిఫిట్ షోలు పడినట్లు తెలంగాణలో టికెట్ ధరపై 800 వరకు పెంచుకునే వీలు కల్పించారు. దీంతో బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్లలో సుమారు 1000, మల్టీప్లెక్స్లో 1200 వరకు పలికాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ ధరను 800గా నిర్ణయించారు. అలాగే మన దగ్గర 500 నుంచి 1500 దాకా రకరకాల సీటింగ్ సామర్థ్యం ఉన్న థియేటర్లు ఉన్నాయి. తక్కువ ఒక్కో షోకు 500 టికెట్ల చొప్పున తెగాయి అనుకున్న 5 లక్షల ఆదాయం వచ్చినట్లే. అంటే మొత్తం 1600 బెనిఫిట్ షోలు కలిపి 800 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా. ఆ తర్వాత బెనిఫిట్ షోలతో పాటు అదనపు ఆటలు, టికెట్ ధరల పెంపుకు సైతం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుమతించాయి. తెలంగాణలో మొదటి 4 రోజులు టికెట్ ధరపై 150, ఆ తర్వాత 8 రోజుల పాటు 105, మరో 7 రోజులు 20 అధికంగా వసూలు చేసుకునే వీలు కల్పించింది. మల్టీప్లెక్స్లో 200, 150, 50 పెంపునకు అనుమతిచ్చింది. ఏపీ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై లోయర్ క్లాస్కు 100, అప్పర్ క్లాస్కు 150 వరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది. మల్టీప్లెక్స్లో 200 పెంపుకు అవకాశం ఇచ్చింది. ఏపీలో 13 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉన్నాయి. ఈ పెంపు వల్ల పుష్ప 2కు 2 వారాల్లో అదనంగా లభించిన వసూలు 140 కోట్ల వరకు ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. అదెలాగంటే రోజుకు 4 ఆటల చొప్పున 1000 స్క్రీన్లలో 4000 షోలు, గరిష్టంగా 200, కనిష్టంగా 20 వరకు అదనపు ఛార్జీలు అదనపుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. కాబట్టి సగటున 50 పెంపును ప్రతిపాదికగా తీసుకున్న ఒక స్క్రీన్లలో షోకు 500 టికెట్లు దిగితే అదనంగా 25,000 ఆదాయం వస్తుంది. అంటే 4 షోల మీద 1,00,000 అవుతుంది. ఆ చొప్పున 1000 స్క్రీన్లలో కలిపి రోజుకు 10 కోట్ల చొప్పున 2 వారాల్లో 140 కోట్ల వసూళ్లు అదనంగా దక్కాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ వసూళ్లు అదనం రేట్ల పెంపుతో పాటు అదనపు షోలకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. సగటున రోజుకు ఒక అదనపు షో చొప్పున తీసుకున్న 1000 స్క్రీన్లలో 1000 షోలకు టికెట్ ధరలు 300 నుంచి 500 వరకు పలికాయి. సగటున 300 టికెట్లు పరిగణలోకి తీసుకున్న షోకు 500 టికెట్ల చొప్పున అమ్ముడయ్యాయి అనుకుంటే 1,50,000 ఆదాయం. అంటే విడుదలైన 1000 స్క్రీన్లలో రోజుకు 15 కోట్ల ఆదాయం వస్తుందని గురువారం నుంచి ఆదివారం వరకు 4 రోజుల పాటు రోజుకు ఒక అదనపు షో నడిచిన 60 కోట్ల ఆదాయం వచ్చినట్లే. అంటే టికెట్ ధరల పెంపుతో 140 కోట్లు, బెనిఫిట్ షోల రూపంలో 80 కోట్లు, అదనపు షోల వల్ల 60 కోట్లు చొప్పున మొత్తం కలిపి 2 వారాల్లో 280 కోట్లు అదనంగా కొల్లగొట్టే అనేది ట్రేడ్ వర్గాల మాట. ఇక చూడు మొత్తం సంబంధించింది ఎట్లా పెంచితే ఏ విధంగా అయింది. బెనిఫిట్ షోల ద్వారా, అదనపు షోల ద్వారా, మరో పక్క టికెట్ల రేట్ల పెంపు ద్వారా, వీటి ద్వారా వచ్చినటువంటి ఆదాయం 280 కోట్లు 2 వారాల్లో కలిపి. ఇక సంక్రాంతి వసూళ్లకు దెబ్బే. ఈ ఏడాది పుష్ప 2, దేవరా 1, గుంటూరు కారం, కల్కి 28, 98, ఏడి లాంటి పలు పెద్ద చిత్రాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుపై పునరాలోచన లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రభావం టాలీవుడ్పై ఎలా ఉండబోతుంది అనేది చర్చ నడుస్తుంది. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద దెబ్బే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన గేమ్ చేంజర్, వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ హీరోగా నటించిన డాకు, మహారాజ్ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రాలకు పుష్ప 2కు దక్కినట్లే అన్ని అనుమతులు దక్కుతాయని చిత్ర బృందాలు భావించాయి. కానీ ప్రభుత్వ నిర్ణయంతో ప్రత్యేక ప్రదర్శనలు, బెనిఫిట్ షోలు లేకపోవడం వల్ల ఈ సినిమాల వసూలు తీవ్రంగా దెబ్బతింటాయని దర్శక నిర్మాతలు భారీ నష్టాలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే కళ్ళు చెదిరే కలెక్షన్లకు టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉపయోగపడుతుంటాయి. అట్టర్ ఫ్లాప్ సినిమాలు టికెట్లు సైతం కొన్నిసార్లు అధిక ధరలకు అమ్మి మొదట్లోనే సొమ్ము చేసుకుంటున్నారు. సర్కారు నిర్ణయంతో ఇకపై అవేమీ కుదరదు. రెగ్యులర్ షోలతోనే పెద్ద సినిమాలు రిలీజ్ అయితే వాటి ఆదాయానికి భారీగా గండిపడినట్లే. ఓపెనింగ్స్ లో రికార్డు క్రియేట్ చేయాలనే స్టార్ హీరోలకు ఈ పరిణామం ఇబ్బందికరమే. పారితోషికం అమాంతం పెంచుతున్న హీరోలు ఈ పరిణామాలతో కాస్త నెమ్మదించినట్లే. సో బలుపు కాదు, వాపే. టాలీవుడ్లో గతంలో వారం రోజులకు వచ్చే వసూళ్లు కాస్త ఇప్పుడు 3 రోజులకే వస్తున్నాయంటే అది బలుపు కాదు, వాపు మాత్రమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
175 ఉండాల్సిన ధరను కాస్త సర్కారు నుంచి తెచ్చుకున్న అనుమతులతో 1129 చేశారు. బెనిఫిట్ షోలు ఒక్క టికెట్కు పెట్టే ఖర్చుతో మామూలు రోజుల్లో 6 సార్లు సినిమా చూడొచ్చు అని ఆ వర్గాలు పేర్కొంటున్నారు. 100 ఉండాల్సిన టికెట్ను 300 చేయడం వల్ల 100 కోట్ల వసూలు రావాల్సిన చోట 300 కోట్లు వస్తున్నాయి అంటున్నారు. భారీ వసూళ్లకు ఇవన్నీ కారణాలని, ఇది పేద జనాలను అభిమానులను దోచుకోవడం కాక మరేమిటని ప్రశ్నిస్తున్నారు. బెనిఫిట్ షో టికెట్ ధర 1000 ఉంటే కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమ ఆఫీసుల ద్వారా బ్లాక్లో అదే టికెట్ను 3000కు అమ్ముతున్న అనైతిక విధానాల గురించి వారు ప్రస్తావించారు. తొక్కిసలాట్లో చనిపోయిన రేవతి కుటుంబం సైతం పుష్ప 2 చూసేందుకు బ్లాక్లో 3 టికెట్లను 12,000కు కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే మునుముందు చిత్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అయితే అభిప్రాయపడతా ఉన్నాయి. ఇది బెనిఫిట్ షో కాదు, ఇది ప్రాఫిట్ షో అని చెప్పేసి అభిప్రాయపడతా ఉన్నారు. సో మొత్తానికి పుష్ప చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య, బెనిఫిట్ షోల ద్వారా అక్కడ తొక్కిసలాట్లో మరణించినటువంటి రేవతి కుటుంబం ఏదైతే ఉందో, రేవతి మృతి చెందడం ఏదైతే ఉందో దాన్ని అల్లు అర్జున్ పట్టించుకోకపోవడం, దీన్ని రాద్ధాంతం చేయడం ఇక్కడ వరకు వచ్చింది. రెండో అంశానికి వచ్చినట్టు ఏదంటే ఈ బెనిఫిట్ షోల ద్వారా ప్రజలకు వచ్చేటువంటి నష్టం ఏంటిది, ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏంటిది, ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రభుత్వానికి ఏమైనా అదనంగా ఏమైనా వచ్చేటువంటి ఉంటుందా? ఏది ఉండదు. కేవలం దర్శక నిర్మాతలు, హీరోలు, అలా ఉన్నటువంటి వాళ్ళు బాగా అక్కడ సినిమా రంగం మాత్రమే, సినిమాలో యాక్ట్ చేసినటువంటి వాళ్ళు, నిర్మించినటువంటి వాళ్ళు తప్పించి ప్రభుత్వానికి వచ్చేటువంటి లాభం ఏది లేదు. కేవలం దీంట్లో ఈ సంబంధించినటువంటి టికెట్ రేట్లు 1000 టికెట్లు ఏదైతే ఉన్నదో దాంట్లో 3000 టికెట్లను 12,000 కొనుక్కున్నారు. ఒక్కొక్క టికెట్ 3,000, 4,000 రూపాయలు, ఇట్లా అడ్డగోలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకోవడం, దీనికి ప్రభుత్వాలు అనుమతించడం, ఇదంతా కూడా ఇప్పుడైతే ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో పెద్ద సినిమాలకు పెద్ద దెబ్బగానే ఇప్పుడైతే మాత్రం చూస్తూ ఉన్నారు. చూద్దాం మరి మళ్ళీ, ఎందుకంటే సంక్రాంతికి విడుదలవుతున్నటువంటి ఈ సినిమాలకు ఏమైనా మినహాయింపు ఏమైనా ప్రభుత్వాలు ఇస్తాయా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేదా అనేది చూడాలి. ఇవ్వదని నేనైతే అనుకుంటా ఉన్నాను.